పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కర లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ప్రియులారా, ప్రకటన గ్రంథము అనగా యేసుక్రీస్తు తన సంఘమును గురించి, యేసుక్రీస్తు తన రాజ్యమును గురించి, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన విషయాల కంటే మరింత వివరంగా, మరింత స్పష్టంగా, మరింత గూఢార్థంగా చెప్పబడినటువంటి సత్యాలు, చెప్పబడినటువంటి ప్రవచనాలు. ప్రకటన గ్రంథమంతయు మనం గమనించినప్పుడు సంపూర్ణంగా ఆయన యొక్క స్థితి కనబడింది. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత సర్వాధికారమును ఆయన దక్కించుకొని అప్పటి నుంచి యుగ యుగములకు ఆయన పరిపాలకుడుగా ఎలా మార్చబడబోతా ఉన్నాడో ఈ సంగతులన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వచ్చాడు. వాటిలో భాగంగా దేవుడు చాలా స్పష్టంగా, చాలా క్రమంగా ఆయన మొదట తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తన రూపాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు, తన హుందాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత సంఘముల స్థితిగతులను చెప్పాడు, వాటికి కావలసినటువంటి హెచ్చరికలు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని చాలా క్రమబద్ధమైన రీతిలో పరలోకపు సత్యాలను, పరలోక మర్మాలను, పరలోక దృశ్యాలను మరి ఆ యోహానుకు ప్రత్యక్షపరచడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన ఏమి చూపిస్తున్నాడు అని అంటే, సర్వ మానవాళందరి నిమిత్తమై, సర్వ పరిశుద్ధులందరి నిమిత్తమై యేసు ప్రభు రక్తము చేత కడగబడి ఎవరైతే రక్షణ పొంది ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు పరలోకమునకు అర్హులుగా ఎంచబడతారో వారందరి కొరకు స్థాపించబడిన పరలోక పట్టణాన్ని గూర్చినటువంటి వివరణ యేసు ప్రభు యోహానుకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మనందరి కొరకై ఒక సుందరమైనటువంటి పట్టణము కట్టబడుచు ఉన్నది. ఆ కట్టబడిన దాన్ని స్వతంత్రించుకోవడానికే ఈ భూమి మీద మనం ఆయనను నమ్ముకున్నాం, ఆయనను సేవిస్తున్నాం, ఆయన చెప్పిన ప్రకారం బ్రతుకుతున్నాం, పాపమును జయించడానికి ఆ ప్రభు సహాయాన్ని పొందుకున్నాం. అంతవరకు ప్రభు ఎదుట నమ్మకంగా ఉండేటువంటి యుద్ధ వాతావరణాన్ని మనమందరము కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన గురి, మన గమ్యము తుదకు ఒకే ఒక్కటండి. అదేంటంటే సకల పరిశుద్ధుల కొరకు కట్టబడుచున్న ఆ పరలోక పట్టణమే. హల్లెలూయా. అదే మన గురి, అదే మన గమ్యస్థానం. నిత్య జీవములో నీవు నేను ఎక్కడ ఉండునట్లుగా ప్రభు రూపించాడు అనంటే ఆ పరలోక పట్టణములో ఉండునట్లుగా రూపించాడు. ఇప్పుడు ఈ భూబండల మీద ఉన్నటువంటి మన బ్రతుకు తుదకు పరలోక పట్టణానికి తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అట్టి సహాయమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల దగ్గరకు వచ్చేసరికి ఆ పరలోక పట్టణాన్ని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుతూ ఆయన ఈ భూమికిని ఆ పరలోకానికి ఉండేటువంటి వ్యత్యాసాలలో 3 వ్యత్యాసాల గురించి ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. భూమికి కావలసిన వాటిల్లో పరలోక పట్టణంలో ఏమి అక్కరలేదో, ఏమి ఉండవో
వాటిని గురించి ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. అవేంటో, అవి ఎందుకు అక్కరలేదో వాటినే ఈరోజు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. సరే, మనము వాటిని చూద్దాం. ప్రకటన గ్రంథము 21-22 వచనం ఇలా ఉంది: దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. పరలోక పట్టణంలోనంట దేంతో సంబంధం లేదంట, దేవాలయముతో పని లేదట. భూమి మీదేమో కోకొల్లోలుగా ఏమి వెలుస్తున్నాయి అని అంటే, దేవాలయాలు, దేవుని మందిరాలు వెలుస్తున్నాయి. ఇంకా కట్టబడుతూనే ఉండాలి. సర్వలోకము ఆయన మహిమతో నింపబడాలి అని అంటే అనేక రకాలైనటువంటి ప్రాంతాలలో దేవుని మందిరము, దేవాలయము ఏర్పాటు చేయబడాలి. ఇంతకీ అసలు దేవాలయం అంటే ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? ఇదిగో దేవాది దేవుడు పరలోకమందు ఆసీనుడైన వాడు, పరలోకమందు వసించేవాడు. అలాంటి ఆయన మనుషుల మధ్య నివసించున్నట్లుగా, మనుషులతో ఉండునట్లుగా, మనుషులకు అందుబాటులో ఉండునట్లుగా దేవుని కొరకై ఏర్పాటు చేయబడి దేవుని కొరకే కట్టబడినటువంటి ప్రత్యేకమైన కట్టడాన్నే దేవాలయము అని అంటారు. హల్లెలూయా. అసలు దేవుని మందిరం అంటే ఏంటి అని అంటే, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని పోలిన దేవుని సన్నిధిని మన కొరకు అందుబాటులోకి తెచ్చుకోవడానికి కట్టేటువంటి కట్టడమే దేవాలయము. హల్లెలూయా. అదే దేవాలయం. దేవుని మందిరం కట్టుకునేటప్పుడు సంఘాన్నో, సేవకున్నో, ఆరాధన కార్యక్రమాలను మనసులో పెట్టుకుని కట్టకూడదు. దేన్ని మనసులో పెట్టుకుని కట్టాలి? సాక్షాత్తు దేవునినే మనసులో పెట్టుకుని కట్టాలి. అసలు మందిరం కట్టాల్సింది ఆయన కొరకు. మనము దేవుని మందిరంలో సమీపించగానే మనము ఏదో ఒక మందిరంలోనికి వచ్చిన భావనతో కాదు, ఈ మందిరములో నా కొరకు నిక్షిప్తమై, నా కొరకు ఎదురు చూస్తూ, నా వలన గణపరచబడుతూ, నా వలన భక్తి జరిగించేటువంటి దేవుని దగ్గరకు నేను వచ్చాను అనేటువంటి భావనతో మనము రాగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భావన మనకు ఉండాలి. హల్లెలూయా. మన మనసు, మన హృదయం అందుకే పరితపించాలి. ఆ పరలోక పట్టణములో యోహాను కంట ఏమి కనబడలేదట? ఒక్క దేవాలయమైనా కనబడలేదట. దేవాలయ రహిత పట్టణము కాబోతా ఉంది అది. హల్లెలూయా. ఎందుకు అలా ఉండబోతుందో నేను తర్వాత చెప్తాను. ఎందుకే దేవాలయం ఉండదు అనేది, ప్లస్ ఆ మైనస్ అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం మన ఫస్ట్ పాయింట్లో భూమిలోకానికి పరలోక పట్టణానికి ఉన్న వ్యత్యాసాల్లో ఒక వ్యత్యాసం ఏంటంటే, ఒక్క దేవాలయము కూడా అక్కడ ఉండదు. హల్లెలూయా. రెండోది వచ్చేసరికి 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. హియర్ ఏమంటున్నాడు అనంటే, అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర లేదు. సో 2, 3 వచ్చేసాయి. ఏంటవి? అక్కడ సూర్యుడు ఉండడట, అక్కడ చంద్రుడును ఉండడట. అసలు కావలసినవన్నీ పుట్టించదగినటువంటి కెపాసిటీని దేవుడు భూమికి అనుగ్రహించాడు. అంత కెపాసిటీ ఉన్న భూమి సూర్యుడు లేకపోతే అసలు దేనికి పనికిరాదు. సూర్యుడు లేకపోతే చీకటి అయితే ఇంకా జీవితం ఏముంది? చీకటి అయితే ఇంకా బ్రతికేముంది? ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చింది. కానీ వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొక దినాలలో ఎంత టెక్నాలజీ పెరగనప్పుడు, ఈ పరికరాలు రానప్పుడు, ఈ దేహమునకు దేవుడు నియమించిన నియమం ఏంటంటే, నీవు వెలుగున్నంత వరకు పని చేయాలి. వెలుగు లేక చీకటి పడినప్పుడు నీవు నిద్రపోయి విశ్రాంతి
తీసుకోవాలి. భూమి ఎంత గొప్పదైనా సరే వెలుగు లేకపోతే ఆ భూమి దేనికి పనికిరాదు. ఆ వెలుగు భూమి మీద కలుగునట్లుగా దేవుని చేత సృష్టించబడిన జ్యోతులు 2 గొప్ప జ్యోతులు, ఒకటి సూర్యుడు, రెండోది వచ్చేసరికి చంద్రుడు. హల్లెలూయా. సో భూమి మనకు ఎంత ఉపయోగపడుతుందో సూర్యుడు మనకు అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పరలోక పట్టణంలోనట సూర్యుడు ఉండడట, చంద్రుడును ఉండడట. సూర్యుడు లేకపోవుట రేపొద్దునది మనకు మంచా చెడా అని అంటే ఇప్పుడు మనం కొద్దిగా లోతులోకి వెళ్ళాలి. ఎందుకు అక్కడ దేవాలయం ఉండదు, ఎందుకు అక్కడ సూర్యుడు ఉండడు, ఎందుకు అక్కడ చంద్రుడు ఉండడు. హల్లెలూయా. ఈ 3 వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మనం అందరం కూడా దేనికోసం అడగాలి అని అంటే భూమి మీద మన గృహాలలో పరలోకపు వాతావరణం కొరకు ప్రాకులాడాలి. హల్లెలూయా. ఒక చోట యేసు ప్రభువు ఇలా అంటాడు, పరలోక రాజ్యము దిగివచ్చుట మీరు చూచెదరు అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేబీ ఒకవేళ మనం పరలోకంలో ఉండకపోవచ్చు, కానీ స్టిల్ మనకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అనంటే ఇప్పటికీ మనం ఏమనుభవించగలము అనంటే పరలోకపు వాతావరణాన్ని అనుభవించగలం, పరలోకపు అనుభూతులను అనుభవించగలం. మనకు ఆ ధన్యత ఉంది, మనకు ఆ భాగ్యం ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిందే అందుకు. అభాగ్యులమైనటువంటి మనలను ఎంతగానో ప్రేమిస్తూ మనందరి కొరకై ఆయన ఉండే, ఆయన సృష్టించే ఆ శ్రేష్టమైన, ఆ విలువైన, ఆ ఘనమైన, ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికే యేసు ప్రభు మన కొరకు వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన వచ్చి వెళ్ళి ఏమన్నాడు అనంటే నేను మీ మధ్యలోనికి నా ఆత్మను పంపిస్తాను. ఆ పంపించబడిన నాటి మొదలుకొనండి భూమి వేటితో తాకబడటం ప్రారంభించబడింది అనంటే పరలోకపు అనుభూతితో తాకబడటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు శక్తిని పొందుకోవటం మానవుడు ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ దేవాలయము ఎందుకుండదు, సూర్యుడు ఎందుకుండడు, చంద్రుడు ఎందుకుండడు అనేటువంటి వాటిని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చప్పట్లు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నాకు ఏ దేవాలయము కనపడలేదు అని అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అతనికి కనపడలేదు కాబట్టి దేవాలయము ఉందనుకోవాలా లేదనుకోవాలా? నిజముగా చెప్పాలి అనంటే అక్కడ సాక్షాత్తు దేవాలయము ఉంది, కానీ అతనేమన్నాడు అంటే అది నాకు కనపడలేదు అని అంటున్నాడు. మరి ఉన్నది ఎందుకు అతనికి కనపడలేదు అని అంటే మనమందరము దేవాలయం అంటే ఏ రూపంలో చూస్తామో, మనమందరము దేవాలయం అంటే ఏ ఊహలు కలిగి ఉంటామో, మనమందరము దేవాలయం అంటే ఏ కట్టడాన్ని మనసులో పెట్టుకుంటామో, దురదృష్టవశాత్తు అక్కడ ఆ కట్టడము కనపడలా. హల్లెలూయా. కట్టడముతో కూడిన దేవాలయము లేదు, కానీ కట్టడము కంటే కూడా అద్భుతమైన దేవాలయం ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దేవాలయం ఏమని రాయబడింది అని అంటే సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. అక్కడ రాయి లేదు, రప్ప లేదు, కానీ అక్కడట ఎవరున్నారు అని అంటే సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడట. గొర్రె పిల్ల అయిన క్రీస్తే
ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? దేవాలయములాగా ఉన్నారు. అక్కడ ఈ సర్వ భూమి మీద ఉన్న దేవాలయములన్నిటిలోనూ ఆయన తన కెరూబులను ఉంచుతూ, ఆయన తన శరాపులను ఉంచుతూ, ఆయన దేవదూతలను ఉంచుతూ ఆ మందిరములన్నిటిలో తన యొక్క సన్నిధిని ఏర్పాటు చేసుకుని అనేక మందిని ఆయన మందిరముల చేత తృప్తిపరుస్తూ ఉండంటే, పరలోక పట్టణములో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయము కెరూపులు శరాపులు కాదంటండి, సాక్షాత్తు ఎవరున్నారట? దేవుడే ఎలా ఉన్నాడట? దేవాలయములాగా ఉన్నాడట. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నారంటండి. ఇది చెప్పబడుతూ ఉండగా ఒకసారి మన గృహమును మనం తలపోసుకుంటూ ఉందాం, మన మందిరాన్ని మనం తలపోసుకుంటూ ఉందాం, మన వెళ్ళు స్థలాన్ని ఒకసారి తలపోసుకుంటూ ఉందాం. ఏంటయ్యా ఆ తలంపు అనంటే, సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడు, దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తే మన ఇంటిలో ఉంటే ఎంత బాగుండునో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనతో కూడా ఉంటే ఎంత బాగుండునో. వస్తువులను చూసి ఆనందపడటం, మనుషులను చూసి ఆనందపడటం, వస్త్రాలను చూసి ఆనందపడటం, వాహనాలను చూసి ఆనందపడటం, ఇవి చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మన మనోనేత్రము తెరవబడగా మన ఇంటిలో ఎవరిని చూడగలగాలి అని అంటే, సర్వాధికారి అయిన దేవుణ్ణి, ఆయన పక్కనే ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్లను మనము చూడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధి కావాలి. మోషే, ఇశ్రాయేలీలు నన్ను బాగా బాధ పెట్టేశారు, నేను ఇకను వారిని నడిపించను, నీవే నడిపించు అని అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమన్నాడు అనంటే, వారిని నేను కన్నానా? వారిని నేను పోషిస్తున్నానా? వారిని నేను రక్షించానా? వారిని నడిపించడానికి నేనే పాటి వాడిని? కానానికి తీసుకుని వెళ్ళటానికి నేనే పాటివాడిని? వారికి తండ్రివి నీవు, వారిని పిలిచిన వాడువు నీవు, వారికి రక్షకుడవు నీవు, వారి కొరకు స్వాస్థ్యం ఏర్పరిచిన వాడువు నీవు. నీవు రాను అనంటే ఎట్లా కుదిరిద్ది? నువ్వు వస్తేనే వీళ్ళని ఎక్కడి నుంచి నేను తీసుకుని వెళ్తా. అప్పుడు అన్నాడు దేవుడు, 5వ పని చెయ్యి, నేను రాను కానీ నీకు ముందుగా నా దూతను పంపిస్తానంటాడు. అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, నీ దూత వద్దు, ఎవరో వద్దు, ఒకటే, వస్తే నువ్వే రా, నడిపిస్తే నీవే నడిపించు, లేదంటే ఈ అరణ్యంలో అందరికంటే ముందు నన్ను చంపేసి. హల్లెలూయా. నువ్వే రావాలి, లేదా నేనైనా నీతో కూడా రావాలి. ఇదే కాన్సెప్ట్. అప్పుడు దేవుడు అన్నాడు, సరే పద, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కదా జరగాల్సింది, ఇది కదా కావాల్సింది. మనం కట్టుకొని నివసిస్తున్నటువంటి గృహాల్లో, మనము దేవుని ఆరాధిస్తున్నటువంటి మందిరాల్లో కట్టబడిన కంటికి కనబడేటువంటి దేవాలయం కాదు ప్రాముఖ్యం, ఉన్నారు అని చెప్పబడుతున్న సర్వాధికారి అయినటువంటి దేవుడును, ఆయన గొర్రెపిల్ల అయిన క్రీస్తే దేవాలయముగా మన మధ్యలో ఉండాలి. చప్పట్లు కొట్టండి, ప్రభు ఆ పనిని చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారే ఉండాలి, సాక్షాత్తు వారే ఉండాలి. నీవు లేకుండా ఎంతమంది బంధువులను, కుటుంబీకులను కలిగి ఉన్న వ్యర్థమే, ఎంతమంది స్నేహితులను కలిగి ఉన్న వ్యర్థమే. ప్రపంచమంతా ఒకెత్తు, వారిద్దరూ ఒకెత్తు. ఏమండి అలా సాక్ష్యం చెప్పినవి? సూర్యుడును చంద్రుడు. ఏమని చెప్తున్నారు? ఆ ఇద్దరు మీతో ఉంటే మా ఇద్దరితో అసలు పని లేదు. 23వ వచనంలో, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సూర్యుడు అక్కరలేదు. ఎందుకు సూర్యుడు అక్కరలేదు అని అంటే, ఆల్రెడీ అక్కడ సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన గొర్రె పిల్ల ఉంది.
వారుండుట వలనట ఆ పట్టణమంతా ఒక ప్రకాశ్యత వచ్చేసిందట. ఆ ప్రకాశ్యత కూడా దేనికి సంబంధించే ప్రకాశ్యత అన్నాడు అనంటే, దేవుని మహిమ అనబడిన ప్రకాశ్యత అంటండి. దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుని శక్తి, దేవుని ప్రభావము. చలిమంట అంటాం. ఆ మంటకు దగ్గరగా నిలబడితే ఆ మంటలో నుంచి ఒక వేడి వచ్చింది. అది ఆ మంట యొక్క మహిమ. ఏసీ అని అంటాం. ఆ ఏసీ ఉన్న గదిలోకి వెళితే దాంట్లోకి ఏమొచ్చింది? ఒక చల్లదనం వచ్చింది. ఆ చల్లదనాన్నే ఏమంటాం? మహిమ అని అంటాం. ఇప్పుడు దేవుని మహిమ అంటే ఏంటనుకుంటున్నారు? మంట తనలో ఉన్న ఏ గుణాన్ని బయట పెట్టిందో, ఏసీ తనలో ఉన్న ఏ కెపాసిటీని బయట పెట్టిందో, ఆ దేవునిలో ఉన్న శక్తి, సామర్థ్యాలు, గుణాలు, లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావటాన్ని దేవుని మహిమ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆరోగ్యము కొరకు ఎదురు చూస్తున్నావా? ఆరోగ్యము దేవునిలో నుండి వచ్చింది. నువ్వు జ్ఞానం కొరకు ఎదురు చూస్తావా? ఆ జ్ఞానము దేవునిలో నుండి వచ్చింది. హల్లెలూయా. అనగా నీకేం కావాలో, నీ ఇంటి వారికి ఏం కావాలో, నీ భవిష్యత్తుకి ఏం కావాలో అవన్నీ కూడా ఎవరిలో నుండి రావటం ప్రారంభిస్తుందంటే సాక్షాత్తు ఆ దేవునిలో నుండే రావటం ప్రారంభించింది. నీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఒకటే ఉంది. అయ్యా, నా ఇంట్లో పట్టెడు పిండి తప్ప ఏమీ లేదు. హల్లెలూయా. ఆ నూనె కుండలోనికి దేవుడు తన మహిమను పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తొట్టిలోనికి దేవుడు తన మహిమను పంపించాడు. వీరందరికీ మీరే భోజనం పెట్టండి. మా దగ్గర ఏమీ లేవు. ఏమున్నాయో వెతురండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అయ్యే తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టండి. ఆ బుట్టల్లోకి అవి పెట్టబడినటువంటి ఆ బుట్టల్లోనికి దేవుడు తన మహిమను పంపించాడు. దేవుని మహిమ మన ఇళ్ళల్లో ప్రకాశించాలంటే ఆ దేవుడు, ఆయన గొర్రెపిల్ల మన ఇంటిలో దేవాలయమై ఉండాలి. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట ఉంది, అది చెప్పి నేను ప్రార్థనలో నడిపిస్తాను. చూడండి 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఏ టైంలో దీపం అవసరమైతే చెప్పండి? చీకటి పడ్డప్పుడు, లేకపోతే చీకటి ఉంటే మనకు దేంతో పని ఉంటుంది? దీపంతో పని ఉంటుంది. అప్పుడే దీపాన్ని వెలిగించుకొని అప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఆర్టిఫిషియల్గా ఒక వెలుగుని మనం తెచ్చుకుంటాం. ఒకవేళ ఆ దీపం లేకపోతే ఆ ప్లేస్ ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. హల్లెలూయా. సో సూర్యుడు, ఇప్పుడు వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరింతగా చంద్రుడిలో నుంచి ఏమొచ్చిందండి? సూర్యుడిలో నుంచి చాలా మాట్లాడారు. చంద్రుడిలో నుంచి భూమి మీదకి ఏమొచ్చింది? వెన్నెల మాత్రమే వచ్చింది. హల్లెలూయా. ఆ దేవుని గొర్రెపిల్ల ఆ పరలోక పట్టణానికంట దీపముగా మారిద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చంద్రుడితో నా యేసయ్యకి పోలికేంటి? కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఏ రోజు ఎంత వెలుగు కలిగి ఉంటాడో తనకే తెలియని చంద్రుడు ఎక్కడో. చంద్రుడు అక్కరల. ఎందుకంటే ఆల్రెడీ ఆ పట్టణంలో ఒక దీపం ఉన్నది. దేవుని గొర్రె పిల్ల అనబడిన దీపం ఉన్నది. ఆ దీపము తనను గురించి తాను చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసండి? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా లోకానికి ఎంత కాంతి ఇవ్వగలడో యేసయ్యా.
లోకమంతటికి కాంతి ఇవ్వగలిగిన వాడు ఎక్కడ? ఏ రోజు ఎంత వెలుగు ఇవ్వగలడో తనకే తెలియని చంద్రుడు ఎక్కడ? ఈ దీపము ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోద్ది. ఈ దీపము ఆటోమేటిక్గా వెలిగిపోద్ది. అక్కడ కిందకి వెళితే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఉందండి. ఆ మాట చూద్దాం, చూడండి. అక్కడ 25వ వచనం చూద్దాం, చూడండి. అక్కడ రాత్రి లేదు. హల్లెలూయా. ఆ పరలోక పట్టణంలోనంట రాత్రి అనేది లేదట. దేవుని గొర్రె పిల్లయే ఆ పరలోక పట్టణానికట దీపమై ఉంటే ఆ దీపము నిత్యము వెలిగే దీపం. అది హల్లెలూయా. అది ఎన్నటికీ ఆరే దీపము కాదు, అది ఎన్నటికీ ఆరదు. కాబట్టి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే అక్కడ ఎన్నటికీ చీకటి రాదు. నేను చెప్తున్నాను, దేవుని గొర్రె పిల్లని ఈరోజు నీ ఇంట్లో ఒక దీపంగా ఆహ్వానించు. నీ జీవితంలోనికి ఒక దీపంగా ఆహ్వానించు. ఆయన వెలుగుతూ ఉంటే సమస్య అనే చీకటి రాదు, లేమి అనే చీకటి రాదు, అనారోగ్యం అనే చీకటి రాదు. రానివాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆరేవాడు కాడు, ఆరిపోయేవాడు కాడు, ఎప్పుడును వెలుగు ఇచ్చేవాడే. హల్లెలూయా. రైట్, అందరూ మోకరించండి. అయ్యా, అంధకార శక్తులు, అంధకార ప్రభావాలు గృహాలను స్థావరాలుగా మార్చుకుంటున్నాయి అయ్యా. ఆ కుటుంబీకులను నానా రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు, పాపములో నుండి దుష్టత్వంలోనికి తీసుకుని వెళుతున్న పరిస్థితులు, ఆరోగ్యవంతులను సహితము జబ్బులు వ్యాధులు కలిగిన వారుగా మార్చేస్తున్నటువంటి దుష్ప్రభావాలు కనబడుతున్నాయి ప్రభా. ఈ అంత్య దినాలలో నానా మేమందరమును యావత్తు క్రైస్తవ గృహమంతటిని నాయన ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాము ప్రభా. ప్రతి గృహములో నీవును నీ గొర్రె పిల్లయు దేవాలయముగా ఉండమని నిన్ను కోరుకుంటున్నానయ్యా. దేవాలయముగా ఉండమని నిన్ను కోరుకుంటున్నానయ్యా. దేవాలయముగా ఉండమని నిన్ను ప్రాధేయపడుతున్నాను ప్రభా. దేవా, మా గృహాలన్నీ నీ మహిమతో నింపమని ప్రాధేయపడుతున్నాను ప్రభా.